ఈరోజు కర్రీ చేద్దామని చూస్తే వెజిటేబుల్స్ ఏమీ లేవండి. ఫ్రిడ్జ్‌లో ఈ కొబ్బరి చిప్పలు ఒక్కటే ఉన్నాయి. కొబ్బరి పచ్చడి చేసుకుందాం అనుకుంటే ఎప్పుడు కొబ్బరి పచ్చడి అయిపోతుంది రొటీన్‌గా. వద్దు ఏదైనా వెరైటీగా చేయమన్నారు మా హస్బెండ్. అందుకని చెప్పి ఈరోజు కొబ్బరి చారైతే చేశాను. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. కార్తీక మాసం కదా, ఎక్కువగా పూజలు చేసుకుంటా ఉంటాం కదా, ఇంట్లో ఆటోమేటిక్గా కొబ్బరి ఉంటుంది. చేస్తే స్వీట్ చేస్తాం, లేకపోతే పచ్చడి చేస్తాం కదా. ఇలాగ కొబ్బరి చారు అయితే ట్రై చేయండి. రెసిపీ ఇంకా మీ ఫేవరెట్ అయిపోతుంది కన్ఫామ్గా. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకి మంచి పరిష్కారం అయితే తెలుసుకోండి. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడను. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766. ఫస్ట్ కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఆ జ్యూస్ అంతా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, అలాగే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు టమాటో, 1 కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడిన సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఒకసారి అన్ని కలిసేటట్టు కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే టమాటాలు, ఆనియన్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనం కొబ్బరి జ్యూస్ని అయితే తీసుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని ఒక 3 మినిట్స్ అయితే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే మనము కొంచెం నిమ్మకాయ రసం పులుపు కోసం యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే యాడ్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయండి. టేస్ట్ మాత్రం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంది. ట్రై చేయండి ఖచ్చితంగా.